ఉత్తరప్రదేశ్లో జన్మించినటువంటి మధురలో జన్మించిన కృష్ణుడు తన భార్య మహిళను తీసుకెళ్లి మహిళతో జరిగినటువంటి ఒక అవమానాన్ని మహిళ చేతనే అతన్ని వధించినటువంటి ఒక సంఘటన, ఆ సంఘటన కారణంగా అతడు మనకు ఆరాధనీయుడయ్యాడు. మనం చేయం ధర్మం, మనం ఆచరించాలి. ఆచరించేటువంటిది అంటే ధరించేటువంటిది, మనం చేయవలసినటువంటి ఒక పనులు ఏవైతే ఉన్నాయో అది ధర్మం. ఆ ధర్మాన్ని మనం కనుక పాటిస్తే, ఆ పాటించిన కారణంగా ప్రజలందరూ ఈ రకంగా పాటిస్తారు. ఈ కారణంగా అందరికీ అందరూ మిత్రులుగా, అందరికీ అందరూ రక్షకులుగా నిలబడి ధర్మం వల్ల రక్షింపబడతారు. ఇది ఒక గొప్ప భావన. ఇది ఆచరిస్తే తప్ప అర్థం కాదు. అందుకొరకే ధర్మో రక్షతి రక్షిత అని స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఒక నినాదం అది స్వీకరించబడింది. అంతేకాకుండా 1966 జనవరిలో జరిగినటువంటి కుంభమేళాలో శంకరాచార్యులు 4 పీఠాలకు చెందినటువంటి ఒక శంకరాచార్యులు అప్పటి వరకు ఎక్కడెక్కడో 4 వైపులో ఉన్నారు. ముస్లింల దండయాత్రలు, క్రైస్తవుల దండయాత్రల కారణంగా అనేక మంది శంకరాచార్యులు హత్యలు చేసిన కారణంగా, శంకర పీఠాన్ని కాల్ చేసిన కారణంగా వాళ్ళందరూ కూడా కలిసే పరిస్థితి లేదు, ఒక దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. కానీ విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించబడిన తర్వాత 4 వైపులో ఉన్న శంకరాచార్యులను కూడా ఒకే వేదిక మీద తీసుకురావడం జరిగింది. మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, అట్లాగే జైన సంబంధించినటువంటి పరంపర, సిక్ పరంపర, బౌద్ధ పరంపర, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అప్పుడు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే మన ధర్మాన్ని భయం చేత లేదా ప్రలోభాల చేత ధర్మాన్ని వదిలిపెట్టి మన రాముడు, మన కృష్ణుడు, మన యొక్క దుర్గామాత, మన యొక్క దేవీ దేవతల యొక్క లేదా మనం ఆచరించేటువంటి యొక్క సంస్కారాలను వదిలిపెట్టి విదేశీ సంస్కారాలు, విధర్మీయ సంస్కారాల వైపు వెళ్ళారో వాళ్ళందరూ కూడా వాపస్ తిరిగి రావచ్చు అని చెప్పేసి ఒక పెద్ద ఆహ్వానం పలకడం జరిగింది ఆ వేదిక మీద. దీన్ని ఏమంటారంటే పరావర్తన్, స్వధర్మానికి తిరిగి రండి అని చెప్పి పిలుపు. ఆ పిలుపు నచ్చిన తర్వాత ఆ రోజు నుండి ఇప్పటికీ మన యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి పోయినటువంటి అనేక మంది 15 లక్షల పైగా మళ్ళీ తమ యొక్క స్వధర్మాన్ని మళ్ళీ స్వీకరించారు. ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిగినటువంటి ఒక కార్యక్రమం అని. ఇది ఒక పని. రెండవది, విదేశాల్లో ఉన్నటువంటి ఒక హిందువులకు సంస్కారాలు అందించడం కోసం, ధర్మ ప్రబోధన చేయడం కోసం వెళ్ళి అక్కడ పూజాధికారులు నిర్వహించడం కోసం వెళ్ళి రావాలి అని చెప్పి నిర్ణయం జరిగింది. చాలా మంది అన్నారు సముద్ర ప్రయాణం నిషేధం కదా, ఎలా వెళ్ళగలం మేము అన్నారు వెళ్ళబడదు. అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టారు అందరు పెద్దవారిని. ఒకనాడు విదేశీయులు మన మీద దండయాత్ర చేసే సమయంలో మన దేశం నుంచి ఎవరైనా విదేశాలకు వెళితే మొట్టమొదట వాళ్ళని బంధించి వాళ్ళందరూ అవమానం తినిపించేవారు. ధర్మభ్రష్టులు చేసేటువంటి వాళ్ళు, మతం మార్చేటువంటి వాళ్ళు. అందుకొరకు వద్రా బాబు విదేశాలకు వెళ్ళకండి రా అన్నారు. ఆనాడు అది కరెక్ట్, అది సత్యం, అది అవసరం. కానీ వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి హిందువులను రక్షించుకోవడం కోసం మరి ఎట్లా చేయాలి అన్నప్పుడు వెళ్ళడం తప్పు కాదు అని శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు లాంటి పెద్ద మన యొక్క ధర్మాన్ని ప్రబోధించే పెద్ద చెప్పారు, వెళ్ళండి ధర్మ ప్రచారం చేయండి. దాని కారణంగా ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా ఆ దేశాల్లో ఎక్కడైనా మీకు రోడ్డు మీద హరే రామ హరే కృష్ణ కనబడతారు. ఎక్కడ ఆఫ్రికాలో కనబడతారు, అమెరికాలో కనబడతారు, ఇంగ్లాండ్లో కనబడతారు, రష్యాలో కనబడతారు. 100కు
ఏమిది నియోగి కమిషన్ అనేది? నియోగి కమిషన్ వేసిన తర్వాత ఎందుకు ఈ నియోగి కమిషన్ వేశారంటే నెహ్రూ గారు టాటా జంషెడ్పూర్ టాటా కంపెనీ ప్రారంభోత్సవానికి వెళ్తే వేలాది మంది అక్కడ నిలబడి బ్లాక్ జెండాలో బ్లాక్ రిబ్బన్ పెట్టుకొని నెహ్రూ దావునా అంటున్నారు. ఎందుకయ్యా బాబు రెడ్డి గారు, మీరందరూ ముస్లింలకు ముస్లిం రాజ్యం ఇచ్చారు, హిందువులకు హిందూ రాజ్యం అయిపోయింది, మరి మా క్రైస్తవులకు క్రైస్తవ రాజ్యం ఎక్కడుంది, క్రైస్తవ స్థానం ఇవ్వండి అని డిమాండ్ చేశారట. అప్పుడు ఈ వీళ్ళ వెనుక ఎవరున్నారో ఒకసారి తెలుసుకున్నాయా బాబు అని ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ నియోగి కమిషన్. యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ యోగా కార్యక్రమంలో 150 దేశాలకు పైగా ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పూజలకు అతీతంగా, వాళ్ళ యొక్క మతాలకు అతీతంగా ఈ యొక్క విశ్వ మానవ కళ్యాణం కోసం, ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, ప్రజల యొక్క ఆనందం కోసం ఈ యోగా అవసరం అని భావించి అందరూ స్వీకరించి బురకలేసుకున్నటువంటి భూభావాలు కూడా అందరూ కూడా యోగా చేశారు అన్నారు. మనకి ఏదైనా పేటెంట్ తీసుకున్నావా హిందువులు ఈ పేటెంట్ హక్కులు మాకే కావాలి, మాకు డబ్బు కడితే మీకు యోగా నేర్పిస్తా అన్నారు ఎవరన్నా లేదే. కనుక ప్రజలకు, ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఏది అవసరమో అది ఉచితంగా